మహావిశాఖ నగరం పరిధి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పార్వతీనగర్ 3లో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం గౌరీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు ఉన్న ఆవరణలో వందలాది మందికి భారీ అన్న సమారాధన చేశారు. ఈ నేపథ్యంలోనే పార్వతీనగర్లో కొలువై ఉన్న గౌరీ పరమేశ్వరుల ప్రాంగణం నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇది మాది ఎస్పీ ఎంపోరియం బుక్ షాపు. మల్లా బ్రదర్స్ అని నలుగురు అన్నదమ్ములు. ఈ నలుగురు అన్నదమ్ములు మల్లా ఎస్పీ ఎంపోరియం, పార్వతి బుక్ స్టాల్, పార్వతి కార్నర్, పార్వతి స్టోర్, ఈ నలుగురు నాలుగు షాపులు. ఈ నలుగురు అన్నదమ్ములు కంచరపాలెంలో వాళ్ళ నాన్నగారు పెట్టిన 72 సంవత్సరాలు అయింది పార్వతి బుక్ స్టాల్ పెట్టి. ఈ 72 సంవత్సరాలు అక్కడ. ఇప్పుడు నేటితో ఈ సంవత్సరం ఎస్పీ ఎంపోరియం మా ఆయన గారు షాప్ చూసారు. 75లో పెట్టారు ఆయన. ఈ సంవత్సరం షాప్ మూసివేసారండి. 50 సంవత్సరాలు అయింది. ఈ నలుగురు అన్నదమ్ములు కలిపి ఇక్కడ పార్వతీ నగర్ మా బావగారు మల్ల గురుమూర్తి గారు ఇక్కడ ప్లేసులు నలుగురు అన్నదమ్ములు కొనుక్కొని నలుగురు కలిపి పార్వతీ నగర్ మా ఆడపడుచు పేరు మా పార్వతీ నగర్ పేరు పెట్టారు మా బావగారు. ఈ గౌరవాన్ని మర్యాదని మా ఆడపడుచు పేరు పెట్టడం వల్ల వాళ్ళ నలుగురు అన్నదమ్ములకి పేరు చాలా పెద్దదైందండి. వాటి పైన మా మధ్యగారు మల్ల అప్పలరాజు గారు, మల్ల లక్ష్మి ఇక్కడికి వచ్చేసి కంచరపాలెం వదిలేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చారండి. మల్ల వారి కుటుంబంలో మా కుటుంబానికి గౌరవం తీసుకొచ్చారు. మా మధ్య తోడుకోవాలి. ఈ గౌరీ పార్వతి మా కుటుంబాన్ని కాపాడి మమ్మల్ని చాలా అభివృద్ధి చేసింది. అలాగే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చేస్తారండి. ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులుగా చేస్తారండి. చాలా ప్రోత్సాహంతో ఒకరికొకరు చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం మీరు కూడా మాకు ఎంతో చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మల్లా అప్పలరాజు గారు, మల్లా లక్ష్మి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పెద్దరికంతో చాలా బాగా సామూహికంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామండి. 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇలాగే చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. పసుపు కుంకాలతో ప్రతిరోజు కూడా నిత్యం పారాయణాలు, ఈవినింగ్ పాటలు అవి పాడి అమ్మని సంతోషపెట్టి మేమందరం కూడా చాలా ఆనందంగా ఉంటున్నాం. ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఇక్కడికి వాళ్ళ సొంత ఇంటికి వాళ్ళు వచ్చాక మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. క్రెడిట్ పోస్ట్ అన్నయ్య గారు, వదిలి గారు చేస్తున్నామండి. అందరం కూడా చేస్తున్నాం. మా వీధి మొత్తం అందరూ కూడా చాలా మంది ఉన్నామండి. భారతి, ఎస్వి రాణి, శ్రావణి, కుస్మా గారు, మౌళి గారు, గోవిందరావు గారు, ఇలాగే చాలా మంది అండి. లక్ష్మి గారు, రామగోవింద్ గారు, చాలా మంది ఉన్నారండి. దేవి, అలాగే చాలా మంది పేర్లు ఉన్నాయి. దగ్గర 30-40 మంది మేము సామూహికంగా చాలా ఆనందంగా సంతోషంగా దీని అంతటికీ డెకరేషన్ అది మా రమేష్ అండి, మా తమ్ముడు చేసేది. అలాగే మేము అందరం అన్నిటికీ మెయిన్ ఏంటంటే ఆయన కూర్చొని ఆర్డర్లు వేస్తారు చక్కగానే. ఐడియా అంతా అయింది. ఐడియా మేమంతా చాలా అందంగా చేసి బాగా ఇలాగ ఆనందంగా సంతోషంగా చేస్తాం. గౌరీ పరమేశ్వరుల కార్యక్రమాన్ని చాలా ఘనంగా 15 రోజులు నిలిపి ప్రతిరోజు రోజుకొక ఉత్సవంలాగా జరుపుకుంటూ చాలా బాగా చేశారు. నేను గత 3 సంవత్సరాల బట్టి వస్తున్నాను. తల్లిని దర్శించుకోవడం, తర్వాత తల్లి ప్రసాదం కూడా తిని తర్వాత 15వ రోజు చాలా ఘనంగా శారీ చీరలతో అమ్మని
అంత కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేస్తారు. ఇందులో కూడా నేను భాగం పంచుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా కూడా ఉంది. ఇది నా క్లాస్మేట్, మన బ్రదరు అప్పలరాజు గారు మిస్సెస్, నా స్కూల్ మేట్. ఇద్దరం కలిసి చదువుకున్నాం. నన్ను మర్చిపోదు. అలాగే నేలమైన రోజు అది కూడా నా స్కూల్ మేట్. మేము కలిసి గత 3 సంవత్సరాల బట్టి మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఈ పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టు తల్లిని దర్శించుకోవటం. మేడం ఒకటే ఇంకో విషయం అంటే ఇక్కడ ఒక సామాజిక కోణాన్ని చూడాలి, ఒక మంచి విషయం చూడాలి. చాలా మందికి కూడా అంటే మన ఇంట్లో జరిగిన పూజలు ఓకే, కానీ పరమస్థానం పాటిస్తూ వచ్చారు. అన్ని మతాలు ఒకటేనండి. సమ్మేళనం అన్ని మతాలు ఒకటే. మనం హిందూ రాష్ట్రంలో ఉన్నాం, ఇండియన్స్ కాబట్టి అన్ని మతాలు ఒకటే. మనము వేరే వేరే విధంగా మన దేవుళ్ళు చూస్తున్నాం కాబట్టి మన అన్ని దేవుళ్ళు ఒకటే, అందరూ సమానమే. కాబట్టి అంతా ఒకటే. నా అభిప్రాయం ప్రకారం నేను అన్ని దేవుళ్ళని నేను అదే పార్వతీ నగర్ 2 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నామండి. దానికి అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఆటోమేటిక్గా తల్లి చేయించుకుంటుంది కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం ఒక 6 భోజనాలు అన్నదానం చేస్తున్నాం. సాయంకాలం కార్యక్రమం అదే గౌరీ పరమేశ్వరుల పూజ మహోత్సవాలు అంటే ఎక్కువగా అనకాపల్లి నాట్యం వస్తుంది, విశాఖపట్నం. ఎందుకు ఈ 2 ప్రాంతాలు ప్రభుత్వం చెప్తూ ఉంటారు ఈ పూజలు? యాక్చువల్గా ఏంటంటే గౌరీ అంటే మా గౌర కులస్తులకి ఆరాధ్య దైవం. ఓకేనా. అందువల్ల గౌరీ అని అంటే దక్షిణ వాళ్ళకి కూడా ఇదిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు పెద్దలు గౌరీ పరమేశ్వరులను కలిపారు. ఓకే ఓకే. అందుకు గౌరీ పరమేశ్వరి మహోత్సవం అని చెప్పేసి మాకు పెద్దల అభిప్రాయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనకాపల్లి ప్రధానంగా ఎక్కువగా చేస్తారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లోనూ కూడా గౌరీ పరమేశ్వరులను గుర్తించడం వల్ల అక్కడ కులమతాలతో సంబంధం లేకుండా అందరూ అంత అక్క చెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా ప్రవర్తిస్తూ ఈ దేవత ఈ పరమేశ్వరుని పెద్దలో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదో బాగా అమ్మవారి ఈ కార్యక్రమంలో. నా పేరు మల్లా గురుమూర్తి అండి. అప్పలరాజు పెద్దనిని. ఇక్కడ మా అప్పలరాజు ఈ పార్వతీ నగర్లో 9 సంవత్సరాలుగా ఈ గౌరీ పరమేశ్వరి పూజ చేస్తున్నారు. దీనికి పబ్లిక్ అంతా కూడా బాగా సహకారం చేస్తున్నారు. మామూలుగా ఎవరి మట్టుకాలు ఉండే ప్రాంతం ఇది. కానీ మా అప్పలరాజు ఆ లక్ష్మి ఇద్దరు ఇక్కడ ఒక లీడర్స్ లాగా ఉండి చేయడంలో ముందు వేయడంలో అందరూ కూడా చాలా హ్యాపీగా చొరవగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ పూజా కార్యక్రమాలు అయితే ఇంకా దీంతో పాటు పబ్లిక్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దాన్ని మేము చాలా సంతోషిస్తున్నాము. అప్పలరాజు నా తమ్ముడు, లక్ష్మి నా మరదలని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. చాలా బాగా చెప్పారు. నా పేరు లక్ష్మి. ఓకే. నేను ఫస్ట్ నుంచి పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మాకు ఈ 9 సంవత్సరాలు చాలా చక్కగా జరుగుతున్నాయండి కార్యక్రమం. మేము చాలా ఆనందం అనిపిస్తుంది ఆ తల్లిని చూసి. చేసినంతసేపు ఆ సేవ ఆవిడ చేసిన సేవలో కూడా మేము ఆ అనుభూతిని మేము బయటికి ఇక చెప్పడానికి కూడా మాట ఇది తక్కువ అవుతుంది. కానీ గౌరమ్మ మటుకు అందరికీ నిదర్శనం చాలా చక్కగా కనబడుతుంది. అందుకని ఆవిడ ఎదుర్కోలేకపోతున్నాము. ఓకే ఓకే. అంటే అలా కదమ్మా, ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మా పూజా మహోత్సవం ఇది? అంటే 15 రోజులు అంటే ఏం చేస్తారు కొంచెం అంటే కొంచెం వివరంగా కొంచెం చెప్పండి. అది పూజ ఎలా చేస్తారు, ఏంటి దాని నేపథ్యం ఏంటని చెప్పండి. గౌరవం ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసుకొస్తామండి. జంక్షన్ దగ్గర కుమ్మర వీధిలోని అమ్మవారిని తయారు చేస్తారు. అక్కడ నుంచి తీసుకొస్తాం. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంకా రోజు 15 రోజులు కూడా మేము పూజ చేసుకుంటాం. తెల్లవారు 5 గంటల నుంచి మొదలు పెడతాం. రాత్రి 12 గంటల వరకు ఆవిడ సేవను అలా చేస్తూనే ఉంటాం. అందరూ మాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తారు. సారి ఊరేగింపుతో నిన్న చాలా ఘనంగా చేశారు. చాలా నిన్నైతే ఇంకా ఆనందం అనిపించింది. చక్కగా చేశారు. తో పాటు అందరికీ కూడా బాగుండాలని ఆ తల్లికి. నా పేరు సునీత అండి. నాకేమండి బాగా తోడుకోవాలి దెబ్బలాడుతుంది. ఒకసారి ఈ మాట్లాడి మా బావగారు మా యొక్క అంటే వాళ్ళకి ఇంత కష్టపడి చెయ్యాలనే అవసరం లేదు. దేవుడు వాళ్ళకి ఏదో లక్ష్మీ కటాక్షం అంతా ఉన్నది. కానీ అందరూ వీధిలో బాగుండాలి, మాకు కష్టమైనా పర్వాలేదు,
లేదు చేస్తామని అందరు సపోర్ట్తోని మొత్తం అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సపోర్ట్ చేసే దాంతోని ఈ తల్లిని ఇప్పటికి 9 సంవత్సరాలు తీసుకొచ్చాము. అందరూ కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం బాధపడినా అందరికీ కూడా తల్లి శుభ్రంగా చూసిందండి. అందరూ హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఆ తల్లి మాకు వచ్చి ప్రతి సంవత్సరం వేడిగా మా అందరికీ శక్తి, బలము, బుద్ధి, జ్ఞానం అన్ని ఇచ్చి మాకు ఆరోగ్యాలు ఇచ్చి చేయించుకోవాలని నేను బావగారికి అక్కగారికి కూడా ఆరోగ్యం ఇచ్చి చల్లగా దీవించాలని మేము పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. మా మరిది గారికి నేను పెద్ద వదిలిని. వాళ్ళు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చాలా బాగా అభివృద్ధి చేశారు. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. ఆవిడ మా తోటికోళ్ళు అయినందుకు అతను మా మరిది గారు. పార్వతీ నగర్ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. గత 9 సంవత్సరాలు బట్టి చాలా బాగా చేస్తున్నారు. నేను భారతీ నగర్ 3 అంటే పంజాబ్ హోటల్ దగ్గర కోఆపరేటివ్ బ్యాంక్ భారతీ నగర్ 3లో మేము. సో ఏంటంటే ఈ కార్యక్రమం లాస్ట్ దగ్గర మన అప్పలరాజు గారు అంటే మళ్ళా అప్పలరాజు గారు ఫ్యామిలీ లక్ష్మి గారు వీళ్ళు దగ్గర ఒక 5 years అంత ముందు ఉంటున్నాం. కానీ ఈయన ఏంటంటే కంచపాములో నేటివ్గా ఉండేవారు. అక్కడి నుంచి ఇక్కడ రావడం 5 years నుంచి వచ్చారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం అప్పలరాజు గారి తరఫున మేము అందరం కూడా చేయడం జరుగుతున్నాం. నేను అప్పలరాజు గారు మళ్ళీ అప్పలరాజు సో ఆయన చేసిన కార్యక్రమం వల్ల మేము అందరం కూడా ఆయన పిల్లల్లాగా ఆయన ఫ్రెండ్స్ లాగా వీధిలో వాళ్ళందరూ కూడా కలిసి ఉండి ఈ కార్యక్రమం 15 రోజులండి 15 రోజులు తప్పకుండా చేస్తూ లాస్ట్ రోజులో ఇలాగ అందరి కార్యక్రమాలు చేస్తూ లాస్ట్ రోజులో మన భోజనాల కార్యక్రమాలు పెడుతూ అమ్మవారి దయ వల్ల అందరికీ అమ్మవారికి పెట్టాలని జీవించుకుంటూ చెప్తూ ఈ కార్యక్రమం అంతా చేస్తూ ఇవాళ సాయంకాలం అంటే 15 రోజుల తర్వాత సాయంకాలం తీసుకెళ్ళి అనుభవం జరుగుతుంది అమ్మవారికి. అనుకు కూడా మన చిన్నవాల్టర్ దగ్గర సముద్రంలో అమ్మవారికి అనుభవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అదే సేమ్ ప్లేస్ అక్కడ జరుగుతుంది. అమ్మవారి దగ్గర చేస్తే అది కూడా మంచి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎవరి ఇయర్ కూడా ఇలాగే సంతోషంగా జరుపుకుంటూ అందరూ ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా సంతోషంగా అన్నదమ్ముల్లాగా ఫ్రెండ్స్ లాగా చాలా ఆనందంగా ఈ కార్యక్రమం చేస్తుంది. అలాగే మన అప్పలరాజు గారికి వాళ్ళ మిస్సెస్ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉండాలని. నా పేరు ఉమా అండి. నేను మళ్ళా అప్పలరాజు గారి అన్నయ్య కూతుర్ని అనకాపల్లి నుంచి వచ్చాను. 9 సంవత్సరాల నుంచి మా బాబాయ్ పిన్ని ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత కమ్యూనిటీ అందరూ కలిసిమెలిసి ఇలా చేయడం అంటే ఒక సాగదు, ఎక్కడ ఐకమత్యం ఉంటేనే సాగుతుంది. అది వీళ్ళు ఇలా నడిపిస్తున్నారంటే ఆ పార్వతీదేవి పరమేశ్వరి గారి దయ అనుకోవాలి. వాళ్ళ దయ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇంకా ప్రతి సంవత్సరం ఇలా సాగాలని ఇంకా ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు లలిత. మా బాబాయ్ పిన్యాలు చేస్తుంటే ప్రతి సంవత్సరం వస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గౌరీ పరమేశ్వరి ఉత్సవం అంటే ఉత్సాహం కలిగించేది కాబట్టి నిజంగా ఉత్సాహం కలిగిస్తుంది ప్రతిసారి మాకు వస్తున్నప్పుడు. ఈసారి మరింత ఉత్సాహం కలిగిస్తుంది, ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా వచ్చారు ఈసారి. సో హరిహరాలను ఇద్దరిని పూజించడం చాలా సంతోషంగా ఉంది కార్తీక మాసంలో. థ్యాంక్ యూ చెప్తున్నాను మా బాబాయ్ పిన్ని అందరికీ, ఇక్కడ సభ్యులు భక్తులు చాలా గొప్పవాళ్ళు కదా భగవంతుడు కంటే. సో ఈ సత్సంగాన్ని ఏర్పరిచినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నా పేరు ఉమా అండి, ఇంకా చెప్పాలని వచ్చాను. గౌరీమాత గౌరల మాత చాలా మంచి కార్యక్రమం ఇది. దాంట్లో మా చిన్నమాయి గారు అత్తయ్య కూడా పాల్గొని అందరినీ దగ్గరుండి నడిపించి మంచి కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. అందరూ చేస్తేనే ఇంత మంచి కార్యక్రమం కూడా జయప్రదం అవుతుంది. చాలా ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా కూడా ఆ గౌరీమాత ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని అందరి మీద ఉండాలని. నా పేరు మత్తాల ఉమా అండి. గౌరమ్మ అంటే గౌరీ పరమేశ్వర్ అంటే మా గవర్ల ఇలవేల్పల్లి. మళ్ళీ 9 సంవత్సరాలుగా మా పెద్దమ్మ మల్ల అప్పలరాజు లక్ష్మి గారు
వాళ్ళు నిర్విరామంగా చేస్తున్నారండి ఓపికగా. మా పెద్దమ్మ గారు తెల్లవారే అమ్మవారిని పొద్దున్న 3 గంటలకు నిద్ర లేపి అన్ని చిన్న పిల్లలాగా చాలా బాగా ఓపికగా సేవ చేస్తారండి. అలంకరణ జోష్న గారు మా పెద్దమ్మ గారు పాప, తను కూడా చాలా బాగా చేస్తారు. మా అందరికీ అమ్మగారి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు పెద్దమ్మకి పెద్దనాన్న గారికి ధన్యవాదాలు. నమ శివాయ, హర మహాదేవ. నా పేరు నరేంద్ర అండి. ఇక్కడ పార్వతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే మల్లా గోవింద్ గారు, అలాగే మల్లా అప్పలరాజు గారు గత నా చిన్నప్పటి నుంచి 9 సంవత్సరాలు గౌరీ పరమేశ్వర్ వాళ్ళు నిలబెట్టి ఈ కార్తీక మాసం 9 రోజులు చాలా విశేషంగా చేస్తున్నారు. నిన్నే సాయంత్రం ఘనంగా సారె ఊరేగింపు కూడా జరిగింది. అలాగే ఈరోజు అన్నసమర్పణ కార్యక్రమం చాలా బాగా నిర్వర్తించారు. ఇలాగే ప్రోత్సహిస్తూ కాలనీ వాసులు అందరూ కలిసి ఇలా చేసుకుంటున్నాం. మా చుట్టుపక్కల వాసులు కూడా ఇన్విటేషన్ చేస్తారు. అందుకే ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ గౌరీ శంకర్ ఆశీస్సులు మనస్ఫూర్తిగా నా పేరు శోభ. మేము పార్వతీ నగర్ 3లో ఉంటున్నాము. మేము చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉంటున్నాము. కానీ గత 9 సంవత్సరాల నుంచి గౌరీ పరమేశ్వరుని మా మాయ గారు అక్క అయిన మళ్ళా అప్పలరాజు గారు, లక్ష్మి గారు వాళ్ళు ఇక్కడ మాకు పరిచయం చేశారు అన్నమాట. అసలు ఇంతవరకు ఈ పూజలు ఏంటనేది మాకు తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పూజలు చేసి మాలో అందరికీ, ఆడవాళ్ళందరికీ ఉన్న బస్సుని బయట తీశారు చెప్పాలంటే రకంగా. అది చేయడం వల్ల మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి చేస్తున్న ఎటువంటి ఆటంకాలు కూడా ఎవరికీ లేవు. ఏంటంటే అందరిలో ఒక ఐకమత్యం అనేది ఉంది. ఇంతకుముందు ఎవరింట్లో వాళ్ళు ఉండి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ పూజలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అందరం కూడా ఒకే ఫ్యామిలీ కింద అనుకోండి. ఆ గౌరీ పరమేశ్వరులు అప్పుడు ఎలా ఉండేవారు, అలాగే ఇప్పుడున్న జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది ఇక్కడ పూజలు చేస్తూ కూడా మేము తెలుసుకున్నాం. మామూలుగా మాకు కొంత తెలియదని కాదు, కానీ పూజలు చేయడం వలన భార్యాభర్త అనేది ఎలా ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని ఎలా నడిపిస్తారు, ఇదంతా కూడా గౌరీ పరమేశ్వరుని దయ వలన పిల్లల చదువులు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ ఆరోగ్య విషయాలు ఏంటి, ప్రతిదీ కూడా మాకు కూడా ఆ గౌరీ పరమేశ్వరుని దయతోనే మేము ఎలా వెళ్ళిపోతున్నాం. 9 సంవత్సరాల నుంచి చెప్పాలంటే అందరికీ కూడా, అంటే చాలా ఫ్యామిలీస్ అందరం కూడా ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం, కానీ పూజలు చేసుకున్న తర్వాత అందరికీ బాగుంది. ఆరోగ్యపరంగా ఏంటి, నెక్స్ట్ పిల్లల పరంగా ఏంటి, వాళ్ళ చదువులు ఉద్యోగాలు అన్నీ కూడా మాకు అందరికీ కూడా అవుతుంది. కానీ ఇది పరిచయం చేసింది మాత్రం మాకు మా మావయ్య గారు, మా అక్క. ఆ దయ వల్ల అందరం కూడా ప్రతి ఒక్క లేడీస్ కూడా ఇక్కడ ఎవరు ఉండరు. ఈవినింగ్ అయిందంటే ఇక్కడే ఉంటాం. ఉండి ఆ పూజ చేసుకొని ఆ భగవంతుడు ఆశీస్సులు అందరూ పొందుతున్నాం అన్నమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరిగి ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. అయ్యోటే గైరమ్మాని అరటి పళ్ళు కావళ్ళు అయినడచి పైనడచి నీ అరణి బరణి సాబళ్ళు పిలరా పిలరా పిలా పిలా పిలవనివ్వడే నందన్న నందివనములే నాటు కావులే పాప ఒత్తులే పొన్నయ్యలు చిటికి పొటికి మేడళ్ళు అనంతరాయల గుల్లళ్ళు పార్వతి నోములు నోద్దామా మన ఈశ్వరు నోములు నోద్దామా ఐగోటే గైరమ్మ నీ అరటి పళ్ళు కావళ్ళు అయినడచి పైనడచి నీ అరణి బరణి సావళ్ళు పిలరా పిలరా పిలా పిలా పిలవనివ్వడే నందన్న నందివనములే నాటు కావులే పాప ఒత్తులే పొన్నయ్యలు చిటికి పొటికి మేడల్లో అనంతరాయల గుల్లల్లో పార్వతి నోములు నోద్దామా మన ఈశ్వర నోములు నోద్దామా పార్వతి నోములు నోద్దామా మన ఈశ్వర నోములు నోద్దామా గౌరమ్మకి గౌరమ్మకి నందన్నకి నందన్నకి మరి దుబ్బకి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవికి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవికి
సర్వే జనా సుఖినో భవంతు. శంభో శంకర శంభో శంకర. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏ